Subscribe to Color Frames. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రవేశపెట్టడంతో వెంకటేష్ అయ్యర్ లాంటి ఆల్ రౌండర్ల పాత్ర గణనీయంగా తగ్గింది. అయితే తన నైపుణ్యాలపై నమ్మకం ఉంచుతూ జట్టు కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు రైట్ హ్యాండ్ బౌలింగ్తో ఆల్ రౌండర్గా అతి తక్కువ సమయంలోనే తన ఆట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా 2022లో హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ తర్వాత సీన్ మారిపోయింది. పాండ్యా ఎంట్రీ వెంకటేష్ అయ్యర్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే టీమిండియాకు దూరమైన వెంకటేష్ అయ్యర్ మళ్లీ జట్టులోకి రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం టీమిండియాకు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. మొదట్లో వెంకటేష్ అయ్యర్పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించిన గంభీర్ అతనికి మళ్లీ అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తున్నాడట. భారత తరఫున టీ20లో సెటిల్ అవుతున్న టైంలో అయ్యర్ను అర్ధాంతరంగా తీసేశారు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వలేకపోయాడతను. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 2 వన్డేలు, 9 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 24 పరుగులు, టీ20లో 133 పరుగులు చేశాడు. 5 వికెట్లు కూడా తీశాడు. వెంకటేష్ అయ్యర్ టీమిండియా తరఫున 2022 ఫిబ్రవరిలో శ్రీలంకతో తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు. ఇక జట్టులో ఎలాగో అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి ఇంగ్లాండ్ నుంచి తనకు అవకాశం వచ్చింది. ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడాలని వెంకటేష్ అయ్యర్ నిర్ణయానికి వచ్చాడు. ఈ మేరకు అయ్యర్తో 5 వారాల ఒప్పందం కుదుర్చుకుంది లాంకషైర్ కౌంటీ జట్టు. ఇక ఐపీఎల్లో అయ్యర్ ప్రదర్శన మెచ్చుకోదగ్గదే. 2024లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున మొత్తం 370 పరుగులు చేయడమే కాదు, టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో అయ్యర్ని మళ్లీ తీసుకొచ్చేందుకు గౌతీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అవకాశాలు ఇస్తేనే కదా ఒక ఆటగాడు తన టాలెంట్ చూపించేది. సో అయ్యర్ విషయంలో గంభీర్ చాలా సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.